హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల వడలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అటుకులతో ఉప్మా చేసుకుంటాం కదా, అలాంటి అటుకులు 2 కప్పులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేసుకొని 2 సార్లు కడగాలి. మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ అటుకులని స్టెయిన్ చేయాలి. 2 సార్లు కడగడం వలన ఈ అటుకులు సాఫ్ట్గా అవుతాయి. ఇలా అటుకులలో నుండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ అటుకులని బేషన్లో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇంత మెత్తగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ముందుగానే 3 బంగాళదుంపలని ఉడికించి పైన పీల్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలని అటుకుల ముద్దలో పల్చగా తురుముకోవాలి. ఈ బంగాళదుంపలు వేయడం వలన అటుకుల వడలు చాలా చాలా టేస్టీగా అవుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 8 పచ్చిమిర్చి ముక్కలు, 6 అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలను వేసి అలాగే కొంచెం కరివేపాకును వేసి బరకగా గ్రైండ్ చేసుకొని ఈ అటుకుల ముద్దలో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేయాలి. రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ మేము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసాము. కొంచెం కరివేపాకు, కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసి అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వలన అటుకుల వడలు కరకరలాడుతూ ఉంటాయి. ఈ బియ్యపిండి ప్లేస్లో శనగపిండినైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలపడానికి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసి కలుపుకోవాలి. వాటర్ని మాత్రం వేయకూడదు. ఈ అటుకుల వడలు ఎక్కువ స్పైసీగా ఉండడానికి ఇక్కడ మేము 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసి కలుపుకున్నాము. కారం తక్కువగా తినేవారు ఇది స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కలపకూడదు. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకొని చేతికి రాసి ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా అనుకొని ఇలా చేతిపై పెట్టి రౌండ్గా అనుకోవాలి. మధ్యలో ఒక హోల్ చేయాలి. ఇలా హోల్ చేయడం వలన పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ పిండి మొత్తాన్ని ఇలా వడల్లా చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా చేస్తూ ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్నటువంటి వడలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చాక మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లో వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టకూడదు, అలాగే హైలో కూడా పెట్టి ఫ్రై చేయకూడదు. ఈ చేసినటువంటి మిగిలిన వడలన్నింటినీ కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపుకి బాగా ఫ్రై అయ్యాక మరొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చాక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్ ఆయిల్ని పీల్చుకుంటుంది. ఈ అటుకుల వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ వడలని ఉల్లిగడ్డలతో తిన్నా, అలాగే పెరుగు రైతాతో తిన్నా, పల్లి చట్నీ అలాగే టమాటా చట్నీతో తిన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ వడలని పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.